మీ అన్నయ్య గారు లేరొదినా, బెంగళూరు వెళ్లారు. బెంగళూరు వెళ్లారా? ఇంట్లో పసుపు కొట్టే పెళ్లి పనులు మొదలు పెడుతుంటే అన్నయ్య గారు బెంగళూరు వెళ్ళడం ఏంటొదినా? అంటే సడన్ గా ఇలా 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంటుందని ముందుగా మనకి తెలియదు కదా. బెంగళూరు కంపెనీకి సంబంధించి ఏవో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి ఈ డేట్స్ లో ఫిక్స్ చేశారు. తీరా మీటింగ్ ఫిక్స్ అయ్యాక వియ్యాల వారొచ్చి ముహూర్తం విషయం చెప్పారు. అలా అని ఆ మీటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి కుదరదంట. అందుకని ఆయన వెళ్ళక తప్పలేదు. పెళ్లి రోజుకొచ్చేస్తారులే, కంగారు పడకు. అవునా? అయితే పర్వాలేదులే వదినా. ప్రస్తుతానికి అన్నయ్య గారు లేరు కాబట్టి నువ్వొక్కదానివే నన్ను ఆశీర్వదించుదినా. ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు చెప్పు, విషయమేంటో? ఎందుకీ ఆశీర్వాదం? ఏం లేదుదినా. ఇవాళ మీకు చెప్పకుండా నేనొక పని చేశాను. ఏం చేశావు? నువ్వు దీపారాధన చేస్తున్నప్పుడు దీపం నేల మీద పడిందని చెప్పి అదేదో అపశకునంలా అనిపించిందని నువ్వు చాలా బాధపడ్డానని చెప్పావు కదా. అవును. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతున్నానని చెప్పావు కదా. అవును. నీకు ఆ టెన్షన్ పోగొట్టడం కోసం నీకు చెప్పకుండా నేనొక పని చేశాను వదినా. ఏం చేసావు వదినా? మా ఊర్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా ఒక అమ్మాయి చేత పసుపు కొట్టిస్తారు. ఆ అమ్మాయి హస్తవాస చాలా మంచిది. ఆ అమ్మాయి చేత్తో పసుపు కొట్టించి పెళ్లి పనులు మొదలు పెడితే టకటకా పనులు జరిగిపోతాయి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోతుంది. మన అఖిల్ పెళ్లి కూడా అలా జరగాలని చెప్పి నువ్వేం టెన్షన్ పడకుండా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించాను. అవునా? ఎక్కడా అమ్మాయి? బయటుంది వదినా. అదేంటొదినా, ఆ అమ్మాయిని బయట నిలబెట్టి రావడమేంటి? లోపలికి తీసుకురా. అంటే లోపలికి తీసుకొస్తే నువ్వు తిడతావేమోనని భయమేసి. మనకి అంత మంచి చేస్తున్న అమ్మాయిని నేనెందుకు తిడతాను వదినా? ఎందుకు అంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, శ్యామ. శ్యామనా? అవును వదినా. ఆ అమ్మాయి నీకు నచ్చదని నాకు తెలుసు. దాని గుణగణాలు నీకు నచ్చవని తెలుసు. కాకపోతే మంచి హస్తవాసున్న పిల్ల కదా. దాని చేత పసుపు కొట్టిస్తే పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది కదా అని ఆలోచించాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించుదినా. సరే, హస్తవాసి మంచిది అంటున్నావు కదా, లోపలికి రమ్మను. అలాగే వదినా, ఇప్పుడే తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం, తను మాత్రం చీటికి మాటికి నా కంట పడ్డానికి వీల్లేదని చెప్పు. అలాగే వదినా, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది మమ్మీ. శ్యామాన్ చూసి ఆవిడ ఎంత పెద్ద గొడవ చేస్తుందో అనుకున్నాను. ఎవరిని ఎలా బుట్టలో వెయ్యాలో నాకు బాగా తెలుసు కదా. వెళ్ళి ఆ దరిద్రాన్ని తీసుకురా. కన్నయ్య, ఏ గొడవ జరగకుండా ఈ ప్రోగ్రాం జరిగేలా ఆశీర్వదించు తండ్రి. ఏయ్, దండాలు పెట్టుకుంది చాలే, లోపలికి పద. మరి వసంత గారు? మమ్మీ మాట్లాడారులే, రా. అమ్మయ్యా,
ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. అమ్మ నక్షత్ర, ఏంటత్తయ్య గారు? ఇవి గుళ్ళో ఇచ్చిన గజమాల పూలు. ముత్తైదువులందరికీ నీ చేత్తో ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య గారు. తీసుకోండి. అయ్యో, అదేంటి గజమాల పూలు అందరికి పంచకుండా వెళ్ళిపోయింది? తనకి వేరే పనుందేమో పాపం. నేను ఇస్తానులే అందరికి. ఇవి గజమాలలో పువ్వులండి. కళ్ళకద్దుకొని మీ తలలో పెట్టుకోండి. రామ్మ నక్షత్ర, రా. పూలందరికీ పంచేసావా? పంచాను అత్తయ్య గారు. పెళ్లి కొడుకు ఎక్కడొదినా? ఇంకా కనబడట్లేదు. రెడీ అవుతున్నాడా ఏంటి? వచ్చేస్తాడు వదినా. మాటల్లోనే వచ్చేశారు.
రా నాన్నా. అబ్బో, ఏం చూస్తుందో కాబోయే మొగుణ్ణి. నీకు నీ దిష్టి తగిలి ఈ పెళ్లి ఆగిపోతే బావుండు. హాయ్. హాయ్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. హాయ్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవగానే పాట పాడడానికి వచ్చారు. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? ఆ, అవునాంటీ, మీతో పాటు నాదస్వరం వాయించే మీ బంధువుల్ని కూడా తీసుకొస్తున్నారు కదా. వాళ్ళేరి వెనక వస్తున్నారా? అవునదునా, అడగడమే మర్చిపోయాను. వాళ్ళ నాదస్వరం పెట్టించమని మీ అన్నయ్య మరీ మరీ చెప్పారు కదా. ఏరు వాళ్ళు? అంటే అది వాళ్ళకి రావడానికి కుదరలేదు వదినా. అదేంటి కుదరకపోవడం ఏంటి? అంటే మనం ఈ ప్రోగ్రాం చెప్పేసరికి వాళ్ళు ఇదే రోజుకి వేరే ప్రోగ్రాం ఒప్పుకున్నారంట. అది వదిలిపెట్టి ఇక్కడికొస్తే బాగుండదు కదా, అందుకే అక్కడికి వెళ్ళిపోయారు వదినా. అందుకని ఈ ఒక్కసారికి క్షమించమని వాళ్ళు మరీ మరీ అడిగారు వదినా. సరేలే, ఎటూ మీ అన్నయ్య గారు కూడా లేరు కదా. ఆయన ఉండుంటే వాళ్ళు రానందుకు చాలా ఫీల్ అయి ఉండేవారు. వదినా, పసుపు కొట్టే ముహూర్తం దగ్గర పడుతున్నట్టుంది. పాట మొదలు పెట్టించినా? మొదలు పెట్టించు. అలాగే వదినా. గురువమ్మ, స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయితే రూపారాణి వెనక నిలబడి పాడేదాన్ని. మరి పసుపు కొట్టేటప్పుడు అందరి ముందు పాడడం అంటే కష్టం కదా. దానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఇదిగో, ఈ బ్లూటూత్ మైక్ ని నీ చెవిలో పెట్టుకుని ఇది కనబడకుండా నీ జుట్టు అడ్డం పెట్టుకుని పాట పాడు. ఎవరికి ఏమీ తెలీదు. తీసుకో. అలాగే గురువమ్మ. గజపతి గారి ఇంట పెళ్లి బాజాలు మోగినంట, పసుపు కొమ్ములే
వస్తావు నక్షత్ర. పదండి. అమ్మ నక్షత్ర, ఏంటత్తయ్య గారు? కాసేపట్లో పసుపు గౌరమ్మ పూజ చేయాలి. ఆ పూజకి నువ్వీ చీర కట్టుకోమ్మా. నీకు తెలుసుగా, ఇది గుళ్ళో ఇచ్చిన అమ్మవారి శేషవస్త్రం. ఇది కట్టుకుని పసుపు గౌరమ్మ పూజ చేస్తే 7 జన్మలకి 5వ తనం అంటి పెట్టుకుని ఉంటుంది. ఈ చీర కట్టుకురమ్మా. అలాగే అత్తయ్య గారు. నేనిప్పుడు శారీ కట్టడమే చాలా గొప్ప. పైగా ఈ మరకలు పడ్డ శారీ కట్టుకోవాలా? చిచ్చే, నేను చచ్చినా కట్టుకోను. చీర బయట పారేశారేంటి? ఏంటి గంధం వాసన వస్తుంది? ఇదేదో అమ్మవారి చీరలా ఉంది. ఇలాంటి చీరలు వీళ్ళు కట్టరేమో, అందుకే బయట పారేసినట్టున్నారు. అమ్మవారి ప్రసాదంలో దొరికింది నాకిది. నక్షత్ర, అమ్మ నక్షత్ర, ఏంటత్తయ్య గారు? ఏంటమ్మా, నువ్వింకా చీర మార్చుకోలేదా? మార్చుకుంటాను అత్తయ్య గారు, మార్చుకుంటాను. అరే, చీర ఏమైంది? చీర ఏమవడం ఏంటమ్మా? ఇంతకు ముందే నీకిచ్చాను కదా. ఇచ్చారు అత్తయ్య గారు. నేను వాష్రూమ్ కి వెళ్తూ చీర ఇక్కడే పెట్టి వెళ్ళాను. ఎప్పుడు లేదు. లేకుండా ఎక్కడికి పోతుందమ్మా? ఇక్కడే పెట్టావా, లేక ఇంకెక్కడైనా పెట్టావా? సరిగ్గా చూడు. లేదత్తయ్య గారు, నాకు బాగా గుర్తు. నేను ఇక్కడే పెట్టాను చీర. ఇక్కడ పెడితే ఏమవుతుందమ్మా? ఇంతలో ఎలా మాయమవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, పసుపు కొట్టడానికి చాలా మంది ముత్తైదువులు వచ్చారు కదా. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఆ చీరని కాజేశారేమో. అయ్యుండొచ్చమ్మా. ఎవరు ఎలాంటి వారో మనకెలా తెలుస్తుంది? పద, వాళ్ళ బ్యాగులు వెతుకుదాం. పద. చీరల దొంగ ఎవరో దొరికారంటే ఇప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. శుభమా అంటూ పసుపు కొట్టగానే ఇప్పుడు ఈ గొడవ జరగడం బాగోదు. ఇప్పుడు ఈ గొడవని ఎలా కాపాలా?